నిలువరమైన నివాసమే లేకున్నను నీ కృప సమృద్ధిగా నా తోడై నడిపించెను నిలువరమైన నివాసమే లేకున్నను నీ కృప సమృద్ధిగా నా తోడై నడిపించెను ఆ దిక్కు నుండి దిక్కు వరకు గొప్ప కార్యములెన్నో జరిగించిన దేవుడవు ఆ దిక్కు నుండి దిక్కు వరకు గొప్ప కార్యములెన్నో జరిగించిన దేవుడవు నిలువరమైన నివాసమే లేకున్నను నీ కృప సమృద్ధిగా నా తోడై నడిపించెను నీ వాక్కు నన్ను నిలువబెట్టెను నీ సత్యమేనా కట్లు విప్పెను నీ వాక్కు నన్ను నిలువబెట్టెను నీ సత్యమేనా కట్లు విప్పెను బలము కాదు సామర్థ్యము కాదు నీ కృప నన్నిల దీవించెను నా బలము కాదు సామర్థ్యము కాదు నీ కృప నన్నిల దీవించెను ఆ దిక్కు నుండి దిక్కు వరకు గొప్ప కార్యములెన్నో జరిగించిన దేవుడవు ఆ దిక్కు నుండి దిక్కు వరకు గొప్ప కార్యములెన్నో జరిగించిన దేవుడవు నిలువరమైన నివాసమే లేకున్నను నీ కృప సమృద్ధిగా నా తోడై నడిపించెను నీ స్వరమే లేలను ఈనజేయును ఆ స్వరమే నన్ను ఫలింపజేయును నీ స్వరమే లేలను ఈనజేయును ఆ స్వరమే నన్ను ఫలింపజేయును యోగ్యత కాదు నా యోచన కాదు ప్రయాసపడునది నీ కృపయే నా యోగ్యత కాదు యోచన కాదు ప్రయాసపడునది నీ కృపయే ఆ దిక్కు నుండి దిక్కు వరకు గొప్ప కార్యములెన్నో జరిగించిన దేవుడవు ఆ దిక్కు నుండి దిక్కు వరకు గొప్ప కార్యములెన్నో జరిగించిన దేవుడవు నిలువరమైన నివాసమే లేకున్నను
కృప సమృద్ధిగా నా తోడై నడిపించెను. నీ రక్తమే నన్ను శుద్ధి చేసెను, నా తలంపులను సిలువ వేసెను. నీ రక్తమే నన్ను శుద్ధి చేసెను, నా తలంపులను సిలువ వేసెను. తెలివి కాదు నా జ్ఞానము కాదు, నీ ఆత్మ నన్నిల నడిపించెను. నా తెలివి కాదు నా జ్ఞానము కాదు, నీ ఆత్మ నన్నిల నడిపించెను. ఆ దిక్కు నుండి దిక్కు వరకు గొప్ప కార్యములెన్నో జరిగించిన దేవుడవు. ఆ దిక్కు నుండి దిక్కు వరకు గొప్ప కార్యములెన్నో జరిగించిన దేవుడవు. నిలువరమైన నివాసమే లేకున్నను, నీ కృప సమృద్ధిగా నా తోడై నడిపించెను. స్వకీయ జనముగా నన్నేర్పరచి సకల జనములు నన్ను హెచ్చించి, స్వకీయ జనముగా నన్నేర్పరచి సకల జనములు నన్ను హెచ్చించి. తరముల వరకు కృప చూపువాడవు, నమ్మదగిన నా దేవుడవు. వెయ్యి తరముల వరకు కృప చూపువాడవు, నమ్మదగిన నా దేవుడవు. ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు గొప్ప కార్యములెన్నో జరిగించిన దేవుడవు. ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు గొప్ప కార్యములెన్నో జరిగించిన దేవుడవు. నిలువరమైన నివాసమే లేకున్నను, నీ కృప సమృద్ధిగా నా తోడై నడిపించెను.
ప్రైజ్ లార్డ్ అండి. యేసయ్యతో ప్రతిరోజు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినాన్న ఇలాగున కూడి దేవుని యొక్క నామమును స్తుతించుటకై, ఆయన నామమును మహింపరచడానికై దేవాతి దేవుడు గొప్ప కృపను మనందరికీ కూడా అనుగ్రహించినారు. అందుకు ఆయనకి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్న ఇలాగున కూడి ప్రభు నామమును మనమందరమును ఇలాగున స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నాం అంటే అది దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించిన కృప. ఆ కృపకి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రియమైన సోదరి సోదరులారా, మనమందరమును ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా పూర్వకంగా ఈ దినాన్ని యేసయ్యతో ప్రతిరోజు కార్యక్రమాన్ని మనమందరమును కూడా ప్రారంభించుకుందాం. దయచేసి లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నాం ప్రతి ఒక్కరును మాతో కూడా కలిసి ఈ దినాన్ని లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవించవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరును మాతో కూడా కలిసి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రేమపూర్వక అభ్యర్థికి కూడా మనం చేస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రములు 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 స్తోత్రములు. కనికర పూర్ణుడానికి స్తోత్రములు 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 స్తోత్రములు. ఆశ్చర్యకరడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రం, ఇచ్చినోగు తండ్రి నీకు స్తోత్రం, దయగలిగిన మా తండ్రి నీకు స్తోత్రములు, అద్వితీయుడా నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. కనికర సంపన్నడానికి స్తోత్రములు, అద్వితీయుడానికి స్తోత్రములు, 10,000లో అతి సుందరడానికి స్తోత్రములు. దేవానికి వందనాలయ్యా. ఈ దినాన్ని ఇలాగున కూడి నీ నామమును స్తుతించుటకై, మహిమపరచుటకై, గణపరచడానికై తండ్రి ఎంతో మందికి ఈ దినమును చూడలేనటువంటి వారైనప్పటికీ, ఎంతో మంది ఈ దినముని నామమును గణపరచబడలేనటువంటి వారైనప్పటికీ, దేవా నీ నామమును దేవా నలుమూలలా ప్రకటింపగలిగేటువంటి వారికి లేనటువంటి గొప్ప భాగ్యం మీరు మా అందరికీ అనుగ్రహించినారు అయ్యా. ఈ దినాన్ని ఇలాగుని స్తుతిస్తున్నామంటే, ఇలాగునున్నామంటే అవి నీవి చూపిన కృప. ఆ కృపకి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని లైవ్ ప్రోగ్రామ్ను తండ్రి నీ నామానికి మహిమార్థంగా జరిగించండి, నీ కృపతో నింపండి, బలపరచండి. ఈ దినాన్ని లైవ్ ప్రోగ్రామ్ అంతట్లో సమస్తమైన మహిమయో ఘనతయో ప్రభావమును నీ నామానికి పొందుకుని, మహిమ ఘనత ప్రభావాలు నామమునకు పొందుకోండి అయ్యా. నీ నామానికి మహిమార్థంగా జరిగించండి. లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తే ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిని దర్శించండి తండ్రి. ఈ దినాన్ని జరుగుతున్న పాటలు ఎందు, ఆరాధన ఎందు, వాక్య పరిచర్య ఎందు, చివరి ప్రార్థన వరకు కృపను దృష్టిని తోడయించి నీ కృపతో నింప బలపరచమని యేసు క్రీస్తు నామంలో ఈ దినాన్ని యేసుతో ప్రతిరోజు కార్యక్రమంలో ప్రారంభిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ అండి. లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తే మీ అందరికీ మా దగ్గరకు వందనాలు. ఈ దినాన్న ఇలాగరు కూడి దేవుడి డాబాన్ని స్తుతించుటకై, ఆయన నామాన్ని మహింపరచడానికై దేవాతి దేవుడు గొప్ప కృపను మనందరికీ అనుగ్రహించినారు. అందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక సమయంలో మనమందరము పాటలు పాడుచు ప్రభు నామమును స్తుతిద్దాం, ఆయన నామాన్ని మనమందరము మహింపడదాం. దయచేసి ఈ దినాన్ని జరుగుతున్న యేసయ్యతో ప్రతిరోజు కార్యక్రమంలో ఈ గంట సమయంలో మాతో కూడా కలిసి ఏకీభవించండి. మనందరమును కలిసి ప్రభు నామమును స్తుతిద్దాం, ఆయన నామాన్ని మనమందరమును గణపరుద్దాం. దయచేసి ప్రతి ఒక్కరిని మాతో కూడా కలిసి ఈ దినాన్ని లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవిస్తూ ప్రభు నామమును స్తుతించి మహింపరచవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా
పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా
నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, 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 నా స్తుతి పాత్రుడా 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 నా యేసయ్యా. హల్లెలూయా. విషయంలో మంత్రంలో కూడా ఇంకో పాట పాడచ్చు, ఆయన నామం ఆరాధన చేసుకుందాం. దయచేసి లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిను మాతో కూడా కలిసి ఈ దినాల్లో జరుగుతున్నటువంటి ఈ గంట సమయం లైవ్ ప్రోగ్రాంలో మాతో కూడా కలిసి ఆరాధనలోకి పెంచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. అద్వితీయుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. కృపామయడానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రేమ పూర్ణుడానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రములు, 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 స్తోత్రం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోవేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోవేసిన నీతో
సరితూగునా జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒక్కటై ఎగసిన నీరు తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోపని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నేను వెదకాకున్నా నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నేను వెదకాకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి వాళ్ళు గాయాలు చేసి తరచు రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి వాళ్ళు గాయాలు చేసి తరచు రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడవు నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా
పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, మగనతకు అర్హుడవైన మా యేసయ్యానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తుతులపై ఆసనుడానికి స్తోత్రము, స్తుతుల మీద దుర్గము స్థాపించేవాడానికి స్తోత్రాలు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడానికి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ఈ యొక్క నాయన తండ్రి 11వ తారీఖు సాయంకాల సమయంలో ప్రభా యేసయ్యతో ప్రతిరోజు లైవ్ ఇప్పటి వరకు పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు రైట్ దేవానికి వందనాలు నాయన తండ్రి. అయ్యా నువ్వు ప్రేమించే దేవుడుగా, ప్రేమించేవారుగా నాయన ప్రభా అయా కలిగి ఉన్నందుకే దైవమానికి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. లోక బంగారము కంటే నాయన తండ్రి అయ్యా నువ్వు ఘనుడవు, గొప్ప దేవుడు, నీ మాటలు నాయన అమూల్యమైనవి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన తండ్రి చెప్పబోచిన వాక్యమందు నాయన మీరుండి ప్రభా ఆఖరి వరకు ఈ యొక్క లైవ్ అంతటిని నాయన తండ్రి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించిన లైవ్లో వీక్షిస్తున్నాం నీ బిడ్డలకు మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును నాయన అనుగ్రహించి నాయన ఆత్మీయతతో నింపి నాయన తండ్రి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ చూడండి లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నా మీ అందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ దినాన్న ఎలాగును కూడి దేవుని యొక్క నామమును స్తుతించుటకై ఆయన నామాన్ని ఈ దినాన్న గణపరచడానికై దేవాతి దేవుడు మనందరికీ గొప్ప కృపను అనుగ్రహించినారు. అందుకు ఆయనకి లెక్కలేని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను. ఈ దినమున ఎలాగును కూడి ఉన్నామంటే అది దేవుడు మనందరికీ చూపిన కృప. ఆ కృపకై కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో మనమందరమును కూడా కొద్దిసేపు దేవుని వాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్య భాగంలో నుండి ఈ దినాన్న మనమందరము నిర్గమాకాండం 32వ అధ్యాయము 9వ వచనమును 10వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 9వ వచనము 10వ వచనమును జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క నామమును మనమందరము మహింపరుద్దాం, ఆయన నామాన్ని కనపడతాం. ఇది నాన్న ఈ 32వ నిర్గమాకాండం 9-10 వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది. యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేస్తున్నానని మోషేతో చెప్పగా. ప్రియమైన సోదరి సోదరులారా, ఇది నాన్న దాని వాక్యభావంలో జ్ఞాపకం చేసుకున్న సన్న ప్రకారముగా ఈ నిర్గమాకాండము 32వ అధ్యాయంలో దీని వాక్యభావం సెలవిస్తుంటది. మోషే గారు కొండ మీద నుండగా ఆయన దేవునితో కూడా ఆ 40 దినములు రాత్రింబగళ్ళు దేవునితో కూడా సమావేశమై ఆ 2 రాతి పలకల మీదను 10 ఆజ్ఞలను
చెక్కటానికై ఈ మోషే గారు దేవుని యొద్ద ఉండినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంతలో ఇజ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశము నుండి దేవుడు ఈ ఇజ్రాయేలీలను ఈ ఫిలిప్తీయుల దేశంలో నుండి, ఆ ఫిలిప్తీయుల బానిసత్వంలో నుండి దేవుడు ఇజ్రాయేలీలందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించేసండి కానాను దేశముకు నడిపించుటకు మోషేని ఎన్నుకుని వీరి ద్వారా అనేక ఆశ్చర్య కార్యముల దినములలో జరిగించి, ఆ ప్రజల మధ్య జరిగించి వీరిని క్షేమముగా కానాను దేశం చేర్చడానికి దేవుడు ఎన్ని సంవత్సరంలో వీరిని ఆ మార్గంలో నడిపించినాడో మనందరికీ కూడా తెలుసు. కేవలము ఇజ్రాయేలీల ఆ యొక్క అవిధేయత, వారి యొక్క దేవునికి వ్యతిరేకముగా చేసేసిన కార్యములు మాత్రమే. దీని వాక్యభాగంలో మనం ఇక్కడ చదువుకుంటున్న సన్నివేశం అదే. మోషే గారు కొండ మీద నుండినప్పుడు వీరు మాత్రము కింద ఒడ్డి అహరోను యొద్దకు వచ్చి, అయ్యా మమ్మల్ని నడిపించుటకు ఎలాగున నీవు మా బలులు అర్పించడానికై మేము ఆయనను చూడాలి అన్నప్పుడు, మమ్మల్ని నడిపించింది ఎవరో మాకు తెలియాలన్నప్పుడు వారి యొద్ద నుండి బంగారం అంతయు తీసుకువచ్చి ఈ యొక్క అహరోను గారి యొద్దకు ఆ యొక్క తెచ్చినట్లుగా అదను వాక్యభాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అహరోను మాత్రము అక్కడ ఒక విగ్రహమును చేసినట్లుగా దాని వాక్యభాగంలో మనం చదువుకుంటూ ఉంటాం. 3వ వచనంలో చూసినప్పుడు, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారము పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించును. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరగవలెనని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను నర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ప్రియమైన సోదరి సోదరులారా, అదని వాక్యభాగంలో మనం చదువుకుంటున్న ప్రకారముగా మోషే గారు మాత్రము దేవునితో సమాధాన పరుటకే, దేవుని యొద్ద నుండి 10 ఆజ్ఞలను తీసుకోవడానికి ఆయన కొండబేదరుడి అహరోనుకు ఈ యొక్క ఇజ్రాయేలీలు ప్రజల బాధ్యతను అప్పగించి ఆయన కొండ మీదకు వెళ్ళినట్లుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఈ ప్రజలు మాత్రము అహరోను యొద్దకు వీరు అరిచి గోల పెడుతున్నప్పుడు, మీ యొద్దనున్న బంగారం అంతయు తీసుకురండి అన్నప్పుడు ఆ యొక్క బంగారం అంతయు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టినప్పుడు ఇతడు ఒక పోత పోసినటువంటి దూడను చేసినట్లుగా దీని వాక్యభాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే ఈ దూడను చేశాడో, దూడను చేయడమే మాత్రమే కాదు, దాని యొద్ద బలిపీఠమును కట్టించినట్లుగా సమాధాన బలులను, అలాగనే మనం జ్ఞాపకం చేసుకున్నాం దహన బలులను అక్కడ అర్పించటానికి వారు తీసుకుని వచ్చి వారు ఆ పండగ చేస్తున్నట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. అది ఆయన ఎలాగూ ఉంటారో అహరోనుకి తెలియనప్పటికీ ఒక విగ్రహమును చేసుకుని దాని యొక్క సాగిలపడము అది ఆయనకి ఇష్టం లేదు. అందుకే మోషేతో దేవుడు 8వ వచనం 9వ వచనం అంటున్నాడు, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడ చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఈ ఇజ్రాయేలు, ఐగుప్తుల నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని వారు చెప్పుకుంటున్నారు. మోషే, నా కోపం ఒక్కసారి రగలనివ్వు, వారందరినీ కూడా కాల్చివేస్తానని దీని వాక్యభావం సెలవిస్తుంది. మనం అక్కడ చదువుకున్నప్పుడు 9-10 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. యెహోవా ఇట్లనో, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, డిసొబీడియన్స్ కలిగినటువంటి వ్యక్తులు, వారి ఎల్ల డిసిప్లిన్ ఏ మాత్రములు లేదు, వారు లోబడేస్తున్న మనస్తత్వం ఏ మాత్రమును లేడు, వాడు లోబడనొల్లని ప్రజలు అని దేవుడు పలుకుతున్నట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం. ఇంతేకాదు, నీవు ఊరకనే ఉండము, నా కోపము వారి మీద నుండి మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే మాత్రం తన దేవుడని యెహోవాను బ్రతిమాలుకొని, ప్రేమైన సోదరి సోదరులారా, మోషే గారు బ్రతిమాలుకుంటున్నాడు, ప్రభువా ఇలాగ చేయడము తగదు, నీవే వీరిని ఐగుప్తు దేశంలో నుండి ఈ యొక్క దేశమునకు తీసుకుని వచ్చావు, వీరు కానాను దేశమునకు వెళ్ళవలసినటువంటి వారైనారు, ఎన్నో అద్భుత కార్యములు ఆ జన్యుడు నీవు జరిగించి మధ్యలో వీరిని తీసుకుని వీరిని ఇక్కడే మృతి పొందించడం ఇది న్యాయము కాదు,
ప్రభువా నీ కోపమును చల్లార్చుకొనుము అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము 11వ వచనం చూసినప్పుడు, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలను ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. నీ సేవకుడైన అబ్రాహామును ఇస్సాకును ఇజ్రాయేలీయులు జ్ఞాపకము చేసుకునుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చెదననియు నీవు నిరంతరము వారికి హక్కుదారులగుదురనియో వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ప్రేమైన సోదరి సోదరులారా, ధనువాక్యంలో ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మాటలు దేవుని చేత పశ్చాత్తాపడుతూ, ప్రభువా వారు చేసింది తప్పే, కానీ నీవు వారి దేశం నుండి ఐగుప్తు దేశం నుండి ఆ బానిసత్వం నుండి విడిపించి తీసుకువచ్చావు. ఈ కొండలలో భూమి నుండి వారిని నశింపజేయడం ఎలా, నీ కోపం మండని ఎలా జ్ఞాపకం చేసుకో అని ఆయన యొద్ద బ్రతిమాలుకుంటున్నట్లుగా మోషేని మోషేకి ఎటువంటి అవసరం లేదు. దేవుడు మోషేని పిలిచాడు. ఇజ్రాయేలు ప్రజలను కారారు దేశం చేర్చుటకు వారి బాధను ఆయన చూశాడు. వారి యొక్క విన్నపములను ఆయన విన్నాడు. కాబట్టి ఆయన వారిని నడిపించడానికి సిద్ధపడి ఉన్నాడు. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని కోపమునకు కారణము ఏంటిది అంటే, మొట్టమొదటిగా దేవుని కోపమునకు కారణాలనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ మొట్టమొదటి కారణం ఏంటిదంటే, దేవునికి విరోధముగా కార్యములు జరిగించటము, దేవునికి లోబడనొలనసండి ప్రజలుగా ఉండటము, వ్యతిరేకమైన పాపములు జరిగించటము, ఇది ఆయనకు కోపమును కలుగజేసేదిగా ఉంటాయని ధనువాక్యంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 7వ వచనమును ధనువాక్యంలో చూసినప్పుడు ఈ విధముగా తెలియపరచబడుతున్నది. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. దాని మరువవద్దు. నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకుని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచుని వచ్చితిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపజేయనంత కోపము మీ మీద తెచ్చుకొనెను. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలు తీసుకొనుటకు నేను కొండనెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 రాత్రులుంటిని. అప్పుడు దేవుని వ్రేలుతో రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించును. మీరు కూడి వచ్చిన దినము ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండను. ఆ 40 పగలు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకిచ్చెను. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినాన ధనువాక్యంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అక్కడ నిర్గమాకాండంలో ఏ వాక్యభావంలో ఉన్నాయో ఈ ద్వితీయోపదేశకాండంలో కూడా అదే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓ ఇజ్రాయేలు, నీవు దేవునికి అనేకమైన సార్లు వ్యతిరేకమైన కార్యములు చేస్తూ వచ్చావు. బానిసత్వం విడిపించుటకు పాలు తేనెలు ప్రవహించేస్తుండే దేశమునకు నిన్ను చేర్చడానికే ఓ ఇజ్రాయేలు, ఇది జ్ఞాపకం ఉంచుకో. నీవు ఈ దేశమునకు అడుగు పెట్టినప్పుడు అంతయు కూడా ఆయనకు వ్యతిరేకముగా కార్యాలు చేస్తూ వచ్చావు. సనిగావు, గొనిగావు, దేవుని సేవకుని మీద అనేకమైన అబండములు వేశావు. దేవుని యొక్క సేవకుని మీద అనేకమైన నిందలు వేశావు. అయినప్పటికీ దేవుడు తన కృపతో నింపాడు. ఇప్పటి వరకు నేను నడిపించాడని ధనువాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇదే కాదు, మొట్టమొదటిగా దేవునికి కోపము తెప్పించిన కార్యమును మనం చూసినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు తెలియపరచబడుతుంటది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడదనియో యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేతును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నానను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ప్రేమైన సోదరి సోదరులారా, మొట్టమొదటి అవిధేయత, మొట్టమొదటి లోబడనటువంటి ఆ మనస్తత్వము కలిగి జీవించింది నరుడే. దీని వాక్యభావంలో మనం చూసిన ప్రకారముగా సాతాను ఆదాము హవ్వలను మోసపుచ్చినప్పుడు హవ్వ తినవద్దు, దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి ఫలములు తీసుకుని తినింది. మొట్టమొదటిగా ఈ భూమి మీద వారి మనోనేత్రములు తెరవబడటం ద్వారా, వారి కళ్ళు తెరవబడటం ద్వారా వారికి కలిగినటువంటి దేవుడు వారితో చెప్పినటువంటి ఆ వద్దు అని చేసేటువంటి పని చేయడం ద్వారా సర్పం మోసపుచ్చిందనో హవ్వ వెళ్ళి తీసుకుంది. హవ్వ తినడమే కాదు, ఆదామునకు కూడా ఇచ్చి వీరి ఇరువురు పాపము చేసినటువంటి వారై వీరు దాక్కున్నట్లుగా దాని వాక్యభావంలో జ్ఞాపకం చేసుకున్నాం. అప్పటి నుండి మొదలైంది ఈ అవిధేయత, అప్పటి నుండి మొదలైంది నరకము, అప్పటి నుండి మొదలైంది ఈ విధమైనటువంటి కార్యములు భూమి మీద జరగటము. దేవుని వాక్యభావం సెలవిస్తున్నటువంటి ఇది ఏంటిదంటే, మీరు మాత్రము దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును జీవించడానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, నరుల తలంపులు, వారి ఆలోచనలు, వారి క్రియలు, వారి చూపులు అన్నీ కూడా అవిధేయులుగా మారిపోతున్నాయి. వారికి ఇష్టమైనటువంటి జీవితంను జీవిస్తున్నారు. ఈ యొక్క భూమి మీద వారిని సృష్టించినందుకు నేను సంతాపం నందుతున్నా అంటే దేవుడు బాధపడుతున్నాడు. నీవు వ్యతిరేకమైన కార్యములు చేయడం ద్వారా నిన్ను వెలపెట్టి ఆయన కొని ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాం. కల్వరి శిలువలో నీ పాపములు నా పాపములు క్షమించుటకు, పరలోక రాజ్యమునకు వారసులుగా నేను నన్ను చేర్చడానికే ఆయన నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను ఆయన స్వరక్తం ఇచ్చి వెలపెట్టి నిన్ను నన్ను కొని ఉన్నారు. నిన్ను ఆయన వారసునిగా చేర్చుటకు, తన కుమారునితో సమానముగా ఆయన నిన్ను బలపరచుటకు, ఆయన నిన్ను తన రాజ్యములో ఆయన సింహాసనము మీద కూర్చుండబెట్టుటకు నేను నన్ను ఉన్నారని జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు మొదలైంది దేవుని యొక్క ఉగ్రత. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఈ భూమి మీద నరులు కానీ, నరులతో కూడిన ఉన్నటువంటి పశుపక్షాదులే కానీ, జంతువులే కానీ ప్రతిదీ కూడా ఆయన తుడిచివేయాలని ఈ నోవాహుని దేవుడు ఎన్నుకున్నట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైనట్లుగా నోవాహుతో ముందుగా దేవుడు బయలుపరిచినాడు. నోవాహు, నీవు ఒక ఓడను నిర్మించుకో. ఆయనే ఎస్టిమేషన్ చెప్పాడు. దేవుడే ప్రతి విధమైన అవసరతలు వారికి అనుగ్రహించి ఈ నోవాహు పని జరిగిస్తున్నంత కాలము మరి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏమనుకున్నారో ఏమో, వారు వ్యతిరేకముగా మాట్లాడినప్పటికీ, ఏంటి నోవాహు నువ్వు ఓడ కడుతున్నావు, ఎంత పెద్ద ఓడ దేనికండి అంటే ఉగ్రత రాబోతుందని ఎన్నిసార్లు ప్రకటన చేసినప్పటికీ ఎవరూ వినలేదు. దేవుడు ఏర్పరచుకున్న మనుషులు మాత్రమే, నోవాహు కుటుంబము, అతని భార్యయు, వారి కుమారులు, కోడండ్రు మాత్రమే ఆ యొక్క ఓడలో ప్రవేశించినట్లుగా దేవుడు అనుమతి పొందినటువంటి కొన్ని పశువులు, ఆ యొక్క కొన్ని జంతువులు ఆ ఓడలోనికి ప్రవేశింపబడ్డాయి. దేవుని కోపమునకు కారణమయ్యేటువంటి వాళ్ళలాగా నువ్వు ఉన్నావా? నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటిది దేవునికి కోపం కలిగించేది పాపము. రెండో డిసొబీడియన్స్, దేవునికి లోబడనొల్లనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామేమో జ్ఞాపకం చేసుకో. మూడవదిగా దీని వాక్యభావంలో జ్ఞాపకం చేసుకున్నాం, దేవునికి ఇష్టమైన జీవితమునే నీవు జీవించాలి. నీ చిత్తము కాదు, నీ స్వచిత్తము కాదు. నరులు ఎదుట సరైనదిగా కనబడు మార్గములు అనేకములు ఉంటూ ఉంటాయి, కానీ తుదకది మరణమునకు త్రోవ తీసేదిగా ఉంటాయని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, మనము ఇంకా దీని వాక్యభావంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంఖ్యాకాండంలో దీని వాక్యభావం మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో దీని వాక్యభావం ఇటు రీతిగా తెలియపరచబడుతుంటది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో, జనులు ఆయనను ఆయాసమును గూర్చి సనుగుకొనుచుండగా అది యెహోవాకు వినబడును. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో నొకొకొనను దహింపసాగెను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున
ఆ చోటికి తబేరా అని పేరు పెట్టును. తబేరా అన్న మాటకు అర్థం ఏంటిదంటే మంట. ప్రియమైన సోదరులారా, అతను వాక్యభావంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారు ఆయాసము గూర్చి సనుగుకొనుచుండిరి అనే దీని వాక్యభావంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన సోదరులారా, వీరు సనుగుకుంటున్నప్పుడు ఆయనకు కోపము కలిగినట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం. దీని వాక్యభావంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం కదా. దేవునికి వ్యతిరేకముగా ఏదైనా కార్యములు చేస్తే దేవుడు మొదటగా తెలియపరిచాడు. సనుగుకొనటము ఆయనకు అయిష్టం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో వీరు సనుగుకొన్నారు. దేవుడు వీరి మధ్య ఉగ్రతను కలిగించినట్లుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా అగ్ని వారి మీద రగులుకున్నట్లుగా ఆ పాలెములో ఒక్కొక్కని మీద ఆ యొక్క అగ్ని రగులుకున్నట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ వీరందరూ కూడా జనులందరూ మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు అగ్ని చల్లారినట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్రజలందరూ మోషే దగ్గరకు వచ్చి, మోషే దైవజనుడా, నాయకుడా, మమ్మల్ని కాపాడు అని వీరు బ్రతిమాలుకున్నట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం. సో నీ యొక్క జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యములు జరుగుతున్నాయా నిన్ను నీవు పరిశీలించుకో. డిసోబీడియన్స్ ఏదైతే ఉన్నదో, పాపము, సిన్ ఏదైతే నీలో ప్రవేశిస్తుందో, నీ జీవితంలో నివసిస్తుందో, దాన్ని వద్ద నుండి పారవేసేస్తుంది వాడిలాగా నీవు జీవించాలని దీని వాక్యభావంలో జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇంతేకాదు 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో దీని వాక్యభావం సెలవిస్తున్నది, ఇజ్రాయేలీలు వారు చేసేసింటి ఆ యొక్క వ్యతిరేకమైన కార్యములకు రిపీటెడ్గా మరలే వారు డిసోబీడియన్స్ని కలిగినట్లుగా, అంటే వారు వ్యతిరేకమైన జీవితంలో జీవిస్తూ లోబడనుండి ప్రజలుగా ఉండినప్పుడు మరలా దేవుడు వారిని దర్శించినట్లుగా, మరలా ఆయన కోపం రగులుకున్నట్లుగా దీని వాక్యభావంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సుప్రియమైన సోదరులారా, అనేకమైన సార్లు నీవు నేను దేవునికి వ్యతిరేకముగా ఏవైనా క్రియలు చేస్తున్నామా? నీవు నేను ఆయనకు వ్యతిరేకముగా ఏదైనాను అవిధేయులుగా జీవిస్తున్నామా? నన్ను ఒకసారి మనం పరిశీలించుకునేసండి వారిగా ఉండాలని దుర్వాక్యభావంలో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన సోదరులారా, ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నీకు ఇప్పటి వరకును విధేయత లేనసంటి వాడిగా వింటున్నానేమో, నన్ను క్షమించు, నీ కృపతో నింపు, నన్ను బలపరచు అయా, నన్ను క్షమించు అని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సో దేవునికి కోపము తెప్పించేసండి వారిగా మనం ఉండకూడదు. ఇంకను ఈ వాక్య భాగమును మనము కంటిన్యూ చేసుకుందాం. దేవుని చిత్తమైతే మరొకసారి మనం అందరం కలుసుకున్నప్పుడు ఈ లైవ్ ప్రోగ్రాంలో ఆ వాక్య భాగమును మరలా ఇంకా నూతన యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో కొన్నిసార్లు దేవునికి కోపం కలిగించేది, అసలు కోపము ఎందుకు దేవునికి కలిగించేసండి వారిగా మనం ఉండాలని, ఎందుకు మనం కోపము దేవునికి కలిగిస్తున్నామో మళ్ళీ మనం పరిశీలించుకునే విధముగా ఇంకను ముందు కొన్ని వాక్య భాగములను జ్ఞాపకం చేసుకున్నాం. ఏదైనా మనకు ఈ వాక్య భాగం ముగించుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. చివరి ప్రార్థనలో మాతో కూడా కలిసి ఎక్కించవలసిందిగా మనం చేస్తున్నాం. లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న మీలో ఎవరికైనాను ప్రార్థన వస్తున్నట్లయితే ఇక్కడ కింద మీ అందరికీ నేను కూడా ఒక నెంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంటుంది. ఈ నెంబర్కి మీ ప్రార్థన వస్తువులు తెలియపరచవచ్చు. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తామని తెలియపరుస్తున్నాం. ఈ చివరి ప్రార్థనలో దయచేసి మాతో ఎక్కిభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. కృప కలిగిన మా తండ్రి, నీకే స్తోత్రములు. అద్వితీయడానికి స్తోత్రములు, ఆరాధనకు ఇవ్వడానికి స్తోత్రములు, ప్రార్థన ఆలకించడానికి స్తోత్రములు, మహిమ ఘనతకు అర్హడానికి స్తోత్రములు. కృప కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. కనికర సంపన్నడానికి స్తోత్రములయ్యా. దేవా, ఎదునను ఎలాగను కూడి నీ నామమును స్తుతించుటకై, నీ నామమును గణపరచడానికై తండ్రి మీరు మా అందరికి అనుగ్రహించిన ఈ కృపను బట్టి నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఎంతో మంది ఎదురుమును చూడలేనటువంటి వారైనప్పటికీ మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇది నన్ను ఎంతమంది అయితే మాతో కూడా కలిసి ఈ వాక్య పరిచయలోకి భవించినారో, దేవా, ఆనాడు ఇజ్రాయేలీల ప్రజలు ఏ విధముగా మీ యొక్క కోపమును రేపినారో, దేవా, మీ యొక్క ఉగ్రతను చూడడానికి కూడా వారు సిద్ధపడిపోయినట్లుగా మోషే గారు ఏ విధముగా దేవా బ్రతిమాలి ఉన్నారో, దేవా
ఈ కోపమును చలార్చినాడో దేవా, ఎలాగో నువ్వు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, నీకు అవిధేయులైనటువంటి వారిగా ఉండేటకు వీలులేదు నాయన. నీకు లోబడేసండి వారిగా, నీకు ఇష్టమైన జీవితమును జీవించేవారిలాగా, నీ చిత్త ప్రకారమును కలిగే జీవించేవారిలాగా బైబిల్ గ్రంథంలో ఎన్ని ఆజ్ఞలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభువా అంగీకరించేవారిలాగా, స్వీకరించేవారిలాగా నీకు ఇష్టమైన జీవితమును జీవించే గొప్ప భాగ్యమును కృపను మీరు మాకు అందించి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు అయా నీ నామమునకే పొందుకోండి తండ్రి. ఎదురు మీరు ఎంతమంది అయితే లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దైవీకమైన నీ కృప, దీవెన వారి మీద కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కార్యములు జరిగించు ప్రభువా, నీ కృపతో నింపు, ప్రతి ఒక్కరిని నీ కృపతో నింపు తండ్రి. ఎంతమంది వీక్షిస్తున్నారో వారి కుటుంబంలో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి విధమైన అవసరతలు క్రీస్తు మహిమేశ్వరంలో తీర్చబడిన కాకని ప్రార్థన చేస్తున్నాం. ఈ నామానికి మహిమార్థంగా ప్రతి ఒక్కరిని నింపి బలపరిచి సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో చేసిన ప్రార్థనను విన్న వాక్యభావం హృదయంలో భద్రపరిచి నీరు కట్టి ఫలింప చేయండి. తిరిగి మేము కలుసుకునేంత వరకు దైవికమైన కృప నుంచమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. తిరిగి మన మందిరమును యథావిధిగా ప్రతిదినమును సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు కలుసుకునే దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఆ నామాన్ని మన మందిరమును మహింపరుద్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. రేపటి దినమున బలహీనుల కొరకును ప్రార్థన వస్తువుల కొరకును ప్రార్థన చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా భారతదేశం కొరకు మరి రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్కరి నిమిత్తం రేపు ప్రార్థన చేయడం జరుగుతుంటుంది. దయచేసి ప్రియమైన సోదరి సోదరులారా, లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తూ మీరందరూ మాతో కూడా కలిసి ఏకీభవించండి. మనమందరము కూడా కలిసి బలహీనైన వారి కొరకు, మరి రోగులైన వారి కొరకు మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. భారము కలిగి ఒకరి రక్షణార్థమే ఒకరు ప్రార్థిస్తూ ఒకరినొకరు హెచ్చరించమని దేవుని వాక్యభావం సెలవిస్తున్నది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీ బంధువులకు, స్నేహితులకు ప్రతి ఒక్కరికి తెలియపరచండి. మీకు ప్రార్థన అవసరమైతే మీ ఫోన్ కాల్ ద్వారా కానివ్వండి, ఎలాగైనా మీ ప్రార్థన అవసరం తెలియపరచు. ఖచ్చితంగా మీకు ప్రార్థిస్తామని తెలియపరుస్తున్నాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.